సార్ అసలు మీరు మెయిన్‌గా అసలు ఈ డైట్ వైపు మళ్ళడానికి గాని, మీకు ఇందులో ఈ రంగంలోకి రావాలని గాని, ఎక్కడ ఆ మలుపు స్టార్ట్ అయింది? అదే విధంగా మీరు నాస్తికుడిగా మారడానికి ఏమైనా బలమైన కారణం ఉందా? ఎందుకు మీ పాత ఎంచుకున్నారు అంటే ఏం చెప్తారు? నాస్తికుడిగా నేనేం ప్రచారాలు, ఉద్యమాలేం చేయను. నేను నమ్మనంతే. నేను నిజాన్ని నమ్మేవాడినమ్మా. హ్మ్. అంటే నా లాజిక్ సంతృప్తి పొందితే ఇప్పుడు నన్ను ఎవరైనా కన్విన్స్ చేసి, హ్మ్. దేవుడి పట్లో, ఏదో పట్లో ఓ బలమైన లాజిక్‌తో నన్ను కన్విన్స్ చేస్తే, ఆ బలమైన లాజిక్ నేనున్నా రిజిడ్‌గా నేనున్నాం. అట్లా మారటానికి నేను సిద్ధమే. మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయారా ఎవరైనా? చేయలేరుగా. హ్మ్. చేయలేరు. ఎవరైనా వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ప్రయత్నించారా సార్ పెళ్ళిలో అసలు? అరుంధతి నక్షత్రం ఉందనుకో ఆ! ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. నువ్వు పెళ్ళైతే నువ్వు చూస్తావు. హ్మ్. ఆడు అదిగో కనిపించిందా అంటే, "ఆ! అదిగో అటు చూడు" అంటాడు. నువ్వు అటు చూస్తావు. అరుంధతి చూసొచ్చారంటే చూసొచ్చారంట. అందరూ అబద్ధాల కూరలే. నిజానికి అరుంధతి లేదు. ఈడు చూపించడు. మీరు చూడరు. అది ఇది చూడడం సాంప్రదాయం విషయం మీకు అనుకుందాం. అదే నేను చెబుతున్నా. ఇయే అబద్ధాలంటే. ఓకే. దివ్యమైన ముహూర్తం చూస్తే గ్యారంటీ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ దేవుడి పటాల దగ్గర పెడితే అంటారు. అది కాటా మొదటి రోజు సాయంత్రానికి డబ్బాలు తిరిగొస్తాయి. ఇయన్నీ ఎక్కడవుతున్నాయి? దివ్యమైన ముహూర్తంలో బయలుదేరిన ప్రతి లారీ టైర్ కింద నిమ్మకాయలు పెట్టి బోల్తా కొట్టిన ప్రతి లారీ టైర్ కింద నిమ్మకాయ పెట్టుకుని బయలుదేరుతుంది. హ్మ్. దివ్యమైన ముహూర్తంలో అర్ధరాత్రి 2కి దేవుడి సన్నిధిలో పెళ్లి చేసుకున్నాళ్ళు, వారం హనీమూన్‌కి వెళ్ళకముందు విడిపోయినాళ్ళు బోలెడుమంది చూస్తున్నాం. ముహూర్తాలు లేవు. ఇలాంటివి నేను ఎలా నమ్ముతాను నేను? దాంట్లో సైన్స్ లేదు కదా! అంటే అంటే కేవలం వీటికేనా? అంటే కొన్ని ఆటికే మూఢనమ్మకాలుంటాయి. కానీ అమ్మ దేవుడు స్పిరిచ్యుయాలిటీ వేరు రిలిజియన్ అనే కదా! దాంట్లో చాలా సైన్స్ ఉందమ్మా. హ్మ్. యాక్చువల్‌గా చెప్పాలంటే మతాన్ని ఒకప్పుడు సైన్స్‌కి వాడారు. హ్మ్. ఇప్పుడు సైన్స్‌కి వాడట్ల. అంటే సైన్స్‌కే వాడారమ్మా. మతం ఖచ్చితంగా సైన్స్ నేను నేను చెప్తాను. ముఖ్యంగా నేను హిందూ మతంలోను అన్ని మతాల్లో చూసాను నేను. ఇస్లాం మతం ఉంది. ఇస్లాం మతంలోని సైన్స్ ఏంటి? రంజాన్ మాసం. హ్మ్. నేను చెప్పే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఏంటి? ఆళ్ళు 12 గంటల పాటు నాలుక కట్టేసుకుంటారు. ఇంతకంటే అద్భుతమైన సైన్స్ ప్రపంచంలో లేదు. హ్మ్. హిందువుల ఏకాదశి ఉపవాసం అద్భుతమైన సైన్స్. హ్మ్. ఇప్పుడు గుళ్ళో దేవుడికి కొబ్బరికాయ కొడతారు ప్రసాదంగా. కొబ్బరికాయ ఎందుకు పెట్టారు? 1,90 కాయలున్నాయిగా. అసలు గుళ్ళో ప్రసాదాలు ఎందుకు పెడతారు? దేవుడు గ్యారంటీ తింటాను నమ్మకం ఉంది కాబట్టి. దేవుడు తింటే అంటే ఎంగిలి మెతుకు కూడా తెలుసు. అది వేరే విషయం. హ్మ్. సో, దేవుడు తినడం కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మిగిలింది మనమే తింటాం. అందుకే దేవుడు తినడం నమ్మకం ఉంది కాబట్టి వీళ్ళు జీడిపప్పు, నెయ్యి ఎక్కువ వేసుకుంటారు బాగా దిట్టంగా. సో, తింటారు కదా! కొబ్బరికాయ కొట్టమన్నారనుకో, అది కొబ్బరికాయ ఔషధం. ఒరేయ్ గాడిద ఔషధంరా తినరా అంటే ఏ గాడిద తినడు. కాబట్టి దాన్ని ప్రసాదం అన్నారనుకో 2 చెప్పులు మిగులుతాయి. ఆ కొబ్బరి చెప్పులు ఆడే కూరలో వేసుకుంటాడు, రొయ్యల్లో వేసుకుంటాడు, బెండకాయలో వేసుకుంటాడు, ఒట్టిది తీసుకుంటాడు, లవ్ చేసుకుంటాడు. ఆరోగ్యమని అలా జొప్పించారు. ఒక్కో దేవుడికి ఒక్కో ప్రసాదం ఎందుకు పెట్టారు? ఒకటి శనగలన్నారు, ఒకటి ఉండ్రాళ్ళన్నారు. ఒకటి తింటే ఇదొస్తుంది. సి విటమిన్ వస్తుంది. శనగలు తింటే ప్రోటీన్ వస్తుంది. అర్థమైందా? ఒక్కొక్క ప్రసాదం నుంచి ఒక్కోటి వచ్చేటట్టుగా సిస్టమ్ సెట్ చేశారు.